హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే అందరికీ చాలా ఫేవరెట్ ఎమ్మీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ ఎప్పుడు చేసే పద్ధతిలో కాకుండా ఈ రెసిపీ అయితే చాలా యూనిక్గా ఉండే పద్ధతి నుంచి చేసే విధానం అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తిన్న తర్వాత మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ చికెన్ స్టాక్ని అయితే ముందుగా రెడీ చేసుకోవాలి. దీనికోసం ఇలా స్టవ్ మీద 1.5 లీటర్ వరకు వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక పసుపు, హోల్ గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం సేపు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్లోనే మనం చికెన్ని బాయిల్ చేసుకోవాలి. ఈ లోపు రైస్ని నానబెట్టుకుందాం. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇలా 2 కప్పుల వరకు బాస్మతి రైస్ని ఈ విధంగా వేసుకుని ఒక 20 నిమిషాల ముందే నానబెట్టుకోవాలి. ఇలా రైస్ని ముందరే నానబెట్టుకోవడం వల్ల మనం రైస్ని బాయిల్ చేసేటప్పుడు రైస్ విరిగిపోకుండా, అలాగే కొంచెం దాని సైజుకి తగ్గట్టు పొడవుగా కూడా మారుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం వేసిన మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బాగా దిగి ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ని నేను ఇక్కడ 1 కేజీ వరకు తీసుకున్నాను. చికెన్ నేను ఇక్కడ బోన్స్తోనే తీసుకున్నాను, అలాగే మీడియం సైజ్ పీస్లో కట్ చేయించాను. ఇలా మూత పెట్టి చికెన్ 20 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల్లో ఈ చికెన్ అనేది 90% బాగా కుక్ అవుతుందండి. మిగతా 10% మిగతా ప్రాసెస్లో కుక్ అవుతుంది. చూడండి, నేను ఇక్కడ కరెక్ట్గా 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చికెన్ బాగా కుక్ అయింది. ఇప్పుడు ఈ చికెన్ స్టాక్ మనకి రెడీ అయింది కదా. ఇప్పుడు ఈ చికెన్ స్టాక్లోంచి మనం బాగా ఉడికించుకుని చికెన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వాటర్ బాగా మరిగింది కదా, ఇందులో ఉన్న ఎక్స్ట్రాగా ఉన్న మసాలా ఇంకా మనకి పనికిరాదు, తీసేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ స్టాక్ అనేది మనకు బగారా రైస్ చేయడానికి, అలాగే చికెన్ రెసిపీస్, అలాగే ఎటువంటి నాన్ వెజ్ బిర్యానీ రెసిపీస్లోకైనా ఈ స్టాక్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం ఈ రెసిపీ కోసం అయితే ఈ చికెన్ స్టాక్ని యూజ్ చేసి బగారా రైస్ అయితే రెడీ చేస్తాం. ముందుగా ప్యాన్లోకి 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టు హోల్ గరం మసాలా వేసుకోవాలి. దాల్చిన చెక్క, యాలకులు, లవంగం అన్నీ కూడా ఇలా కొంచెం కొంచెం తీసుకుని వేసుకుని ఇవి 2 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో బాగా వేపించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం బిర్యానీ చేసినా బగారా రైస్ చేసినా కూడా ఇలా ఉల్లిపాయ అన్నది కొంచెం బ్రౌనిష్ షేడ్లోకి వస్తే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఉల్లిపాయ అనేది ఇలా బ్రౌన్ షేడ్లోకి మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ రైస్ నార్మల్ రైస్తో చేస్తుంటే కనుక పుదీనా ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. మనం పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే మన రైస్ ఫ్లేవర్ఫుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా వేపించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ స్టాక్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్టాక్ని ఎంతైతే రైస్ తీసుకున్నామో దాని ప్రకారం కొలత ప్రకారం వేసుకోవాలి. ముందుగా రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి 1కి 1:30 వరకు వేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ రైస్ నానబెట్టకపోతే 1కి 2 కంపల్సరీ పడతాయి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్కి 3:30 వరకు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని వాటర్ ఏమీ లేకుండా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గరిటెతో అంతా బాగా కలుపుకొని 8 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ రైస్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికిపోతుందండి. దీన్ని పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. చూడండి, ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపించుకోండి. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఒక టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని టమోటా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు పెరుగు వేసుకోండి, లేదా ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అదైనా సరే 1/2 కప్పు వరకు వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఈ ఫ్రెష్ క్రీమ్, నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ కొంచెం బాగా వేగి ఇందులోంచి ఆయిల్ పైకి తేలేంత వరకు వేపించుకున్న తర్వాత మనం ముందరే ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి.
మనం ఆల్రెడీ ముందరే చెప్పుకున్నట్టు ఈ చికెన్ 90% బాగా ఉడికిపోయిందండి. మనం ఇప్పుడు చేసే ఈ ప్రాసెస్లో మిగతా 10% కూడా ఉడికించుకుందాం. ఇలా బాగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి, అలాగే మరో 2 టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలా వేసుకోవాలి. అలాగే దీనిలోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని 2, అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. ఇక్కడ కలర్ఫుల్గా ఉండే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే కొంచెం మీరు చేసే ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి బాగా అంతా కలుపుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చికెన్ ఫ్రై అన్నది రెడీ అయిపోతుంది. ఆల్రెడీ బగారా రైస్ చేసాం కదా, అది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. చికెన్ స్టాక్తో ఇది రెడీ చేసిన వలన ఉత్తిగా ఈ రైస్ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వచ్చింది కదా. అలాగే మనం చేసిన చికెన్ ఫ్రై పీస్ కూడా ఎలా వచ్చిందో చూపిస్తున్నాను. చూడండి, ముక్క అనేది లోపల వరకు ఉడికి చాలా టెండర్గా ఉంది. చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా చికెన్ అనేది ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.